హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలైట్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ బ్లజమ్స్ అంటే ఇంగ్లీష్ రీడర్లోని సెకండ్ యూనిట్ అయినటువంటి ద స్నేక్ క్యాచర్ అనేటువంటి యూనిట్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ముందుగా ఫేస్ షీట్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీన్నే మనం ప్రీ రీడింగ్ అంటాము. ఇక్కడ మనకి ఉన్నటువంటి పిక్చర్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి వీ హ్యావ్ టు ఆన్సర్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అనేసి ఇచ్చారు ఇక్కడ. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్ ఎట్ యువర్ హౌస్ యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్? సో ఈ పిక్చర్లో మనం గమనించినట్లయితే దేర్ ఆర్ సమ్ పెట్స్ ఫర్ దిస్ ఫ్యామిలీ. సో చూసారా, ఇక్కడ కొన్ని డాగ్స్, పప్పీస్ ఉన్నాయి. సో వీటిని మనం జనరల్గా పెట్ ఎనిమల్స్ అనేసి అంటుంటాము. ఇంకా ఇక్కడ చూస్తే కోళ్ళు, ఇంకా వాటి యొక్క చిక్స్, కోడి పిల్లలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే వీ కెన్ మెన్షన్ దెమ్ యాజ్ పెట్ ఎనిమల్స్. సో ఈ విధంగా మీకు కనుక పెట్ ఎనిమల్స్ ఉంటే మీరు ఎస్ అనేసి రాయాలి. లేదు మీకు కనుక ఎలాంటి పెట్ ఎనిమల్స్ లేకపోతే మీ హౌస్లో నో అనేసి ఆన్సర్ ఇవ్వాలి. సో నేను వచ్చేసి ఏమని ఆన్సర్ ఇస్తున్నానంటే ఎస్, ఐ హ్యావ్ ఏ పెట్ డాగ్ ఎట్ మై హౌస్ అనేసి నేను ఆన్సర్ ఇచ్చాను. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దెమ్? మీరు ఆ పెట్ ఎనిమల్స్ తోటి కంఫర్టబుల్గా ఉన్నారా? సో నేనైతే కంఫర్టబుల్గా ఉన్నాను కాబట్టి ఏం రాస్తున్నాను అంటే ఎస్, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్. నెక్స్ట్, డూ యూ ట్రీట్ దెమ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్? అంటే పెట్ ఎనిమల్స్ని మీరు ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారా, చెయ్యరా? నేనైతే ఫ్రెండ్లీగానే ట్రీట్ చేస్తాను కాబట్టి ఎస్, ఐ ట్రీట్ దెమ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్ అనేసి నేను రాశాను. నెక్స్ట్ వన్, ద లాస్ట్ అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ స్ట్రేంజ్ ఎనిమల్స్ విల్ యూ గో నియర్ దెమ్? ఒకవేళ ఏదన్నా స్ట్రేంజ్ ఎనిమల్స్ కొత్తగా కనిపిస్తే మనం వాటి దగ్గరికి వెళ్తామా? నేనైతే వెళ్ళను. మీ గురించి నాకు తెలియదు. మీరు కూడా వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ద స్ట్రేంజ్ ఎనిమల్ వీ డోంట్ నో అబౌట్ ఇట్, ఇట్ మే హార్మ్ అవర్స్ కదా, అది మనకి హార్మ్ చేయొచ్చు, అంటే హాని చేయొచ్చు. కాబట్టి వీ షుడ్ నాట్ గో టు ద స్ట్రేంజ్ ఎనిమల్స్. నో, ఐ విల్ నాట్ గో నియర్ ద స్ట్రేంజ్ ఎనిమల్స్ అనేసి దీని యొక్క ఆన్సర్ నేను ఇక్కడ రాశాను. సో దీంతో మనకి ఈ ప్రీ రీడింగ్ లేదా ఈ పిక్చర్ని చూసి ఆన్సర్ చేయడం, ఇంకా ఫేస్ షీట్ అనేటువంటి యాక్టివిటీని మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ అవర్ లెసన్ నేమ్, ద స్నేక్ క్యాచర్. స్నేక్ క్యాచర్ అంటే స్నేక్స్ని పట్టుకునేటువంటి అతను. సో అతని గురించినటువంటి స్టోరీ అన్నమాట ఇది. స్టార్ట్ చేసేద్దాం. వన్స్ దేర్ వాజ్ ఏ మ్యాన్ ఇన్ ఇరాక్. సో ఇరాక్ అనేటువంటి కంట్రీలో ఒకప్పుడు ఒక అతను ఉండేవాడు. హీ వాజ్ ఏ స్నేక్ క్యాచర్. హిస్ ప్రొఫెషన్ ఈజ్ క్యాచింగ్ ద స్నేక్స్. హీ కాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ లెట్ దెమ్ డాన్స్ ఇన్ ద బజార్స్ యాజ్ ఇట్ వాజ్ హిస్ లైవ్లీహుడ్. సో ఇక్కడ మీరు బాగా గమనించారంటే స్నేక్ క్యాచర్ తన యొక్క లైఫ్ని ఎలా లీడ్ చేస్తాడు అంటే హీ క్యాచ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్, అంటే హీ క్యాచెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్. సో ఒక స్నేక్ క్యాచర్ తన లైఫ్ని ఎలా లీడ్ చేస్తాడు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ని పట్టుకుని వాటిల్ని స్ట్రీట్స్లో, బజార్స్లో వాటిల్ని ఆడిస్తూ, వాటితో డ్యాన్స్ వేపిస్తూ, అలాగా వాటిల్ని చూసినటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుతోటే ఈ స్నేక్ క్యాచర్ తన యొక్క లైఫ్ని కొనసాగిస్తూ ఉంటాడు. అంటే ద స్నేక్ క్యాచర్ వాజ్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ ద స్నేక్స్. యాజ్ ద డేస్ వెంట్ ఆన్ ఇట్ బికేమ్ వెరీ కామన్ టు ద టౌన్ పీపుల్. మొదట్లో ఆ టౌన్లో ఉండేటువంటి వాళ్ళందరికీ అది కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది. ఇలాగ పాములను తీసుకొని చాడించడము అనేది ఇంట్రెస్టింగ్గా ఉండేది. కానీ ప్రతిరోజు మనం అదే పని చేస్తూ ఉంటే ఏమైపోతుంది? ద పీపుల్ లాస్ట్ దేర్ ఇంట్రెస్ట్. అంటే ప్రజలకి ప్రతిరోజు ఈ పాములాటను చూసేదానికి ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనమాట. దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్. సో ఆ ప్రజలందరికీ, ఎవరైతే ఆ ఇరాక్లో ఉంటున్నారో వాళ్ళందరికీ, ఆ టౌన్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆ పాముల్ని ఆడించడము అనేటువంటిది అంత ఇంట్రెస్ట్గా కనిపించడం లేదు ఇప్పుడు. హెన్స్ ద స్నేక్ క్యాచర్ డిసైడెడ్ టు గో
into the cold and snowy mountains in search of new kinds of snakes. హెన్స్ అంటే అందువలన. అందువలన స్నేక్ క్యాచర్ వచ్చేసి డిసైడ్ చేసుకున్నాడు. ఏమని అంటే అక్కడ ఒక కోల్డ్ అండ్ స్నోవీ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట. అంటే మంచుతో కప్పబడినటువంటి మౌంటైన్స్. అంటే మనకి హిమాలయాస్ ఉన్నాయి కదా! అలాంటి కోల్డ్ అండ్ స్నో మౌంటైన్స్ పైకెళ్ళి అక్కడేమన్నా కొన్ని స్ట్రేంజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ ఉంటే వాటిల్ని తీసుకొనొచ్చి వాటిలి ద్వారా తను డబ్బు సంపాదించాలి అనేసి స్నేక్ క్యాచర్ అనుకున్నాడు. హీ వాంటెడ్ టు డిస్‌ప్లే దెమ్ టు ద పీపుల్ అండ్ దేర్‌బై రైజ్ ఎ ఫ్యూ కాపర్స్ ఫ్రమ్ ద లార్జ్ క్రౌడ్. సో, హీ వాంటెడ్ టు డిస్‌ప్లే. సో, డిస్‌ప్లే అంటే ఏంటంటే టు షో సంథింగ్ టు పీపుల్. ఇంకా కాపర్స్ అంటే ఏంటంటే బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాస్ కరెన్సీ ఇన్ ద ఓల్డెన్ డేస్. సో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అంటే ఎందుకు అతను అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్‌ని వెతుక్కుంటూ ఆ స్నో మౌంటైన్స్ పైకి వెళ్ళాలనుకున్నాడు అంటే, అతను అలాంటి డిఫరెంట్ స్నేక్స్ కనుక ఒకవేళ కనపడితే ఆ స్నో మౌంటైన్స్ పైన వాటిల్ని పట్టుకొనొచ్చి టౌన్‌లో పీపుల్‌కి చూపించి, డిస్‌ప్లే చేసి, వాటి ద్వారా కొంత మనీని కాపర్స్ అంటే ఇక్కడ మనం కాయిన్స్ అనేసి అనుకోవచ్చు. లేదా మనీ అనేసి అనుకోవచ్చు. సో, కొంత మనీని ఆహ్, దాన్ని చూసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి పొందాలి అనేసి ఆశతోటే హి వెంట్ టు ద స్నోవీ మౌంటైన్స్. ఫూలిష్ మ్యాన్ దట్ హి వాస్. హి సెర్చ్డ్ త్రూ ద స్నో మౌంటైన్స్. సో, అతను ఆ స్నోవీ మౌంటైన్స్ పైన వెళ్ళాడనమాట. సో, వెళ్ళిన తర్వాత అక్కడొచ్చేసి ఏం చేశాడు అంటే, హీ హ్యాడ్ ఫౌండ్ ఏ టెరిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్ విచ్ సీమ్డ్ క్వైట్ డెడ్ ఫ్రమ్ ద కోల్డ్. బట్ ఇట్ వాస్ ఇన్ డార్మెంట్ స్టేట్. సో, తను చాలా ఫూలిష్ పర్సన్ అనమాట. అంటే కొంచెం తెలివి తక్కువైనటువంటి వాడు ఆ స్నేక్ క్యాచర్. సో, అందువల్లే కొన్ని డిఫరెంట్ స్నేక్స్‌ని ఎలాగైనా కనిపెట్టాలి అనేసి ఆ స్నో మౌంటైన్స్ పైకి వెళ్ళాడు. ఏదైతే మౌంటైన్స్ స్నోతో కప్పబడి ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తను ఒక భయంకరమైనటువంటి, చాలా భయంకరంగా కనిపించేటువంటి ఒక డ్రాగన్‌ని చూసాడు. సో, ఏం చూసాడతను? ఒక డ్రాగన్. డ్రాగన్ అంటే ఏంటంటే, ఏ లార్జ్ అగ్రెసివ్ యానిమల్ విత్ వింగ్స్ అండ్ ఏ లాంగ్ టెయిల్. సో, ఇక్కడుంది చూసారా? సో, దీనికి వింగ్స్ ఉంటాయి. ఒక పెద్ద టెయిల్ ఉంటుంది. ఇంకా దాని నోట్లోంచి ఫైర్ గూడా వస్తుంటుందనమాట. మనం చాలా చైనీస్ మూవీస్‌లో చూస్తూ ఉంటాము డ్రాగన్ అనేసి. సో, అలాంటిదే ఒకటి కనిపించిందనమాట. కాకపోతే అది చనిపోయినట్లుగా అనిపించింది తనకి. బట్ ఇట్ వాస్ ఇన్ డార్మెంట్ పీరియడ్. కానీ అదేంటి? ఏ పీరియడ్‌లో ఉందది? డార్మెంట్ పీరియడ్‌లో ఉంది. సో, డార్మెంట్ అంటే ఏంటంటే ఇనాక్టివ్. డార్మెంట్ అంటే ఏంటి? ఇనాక్టివ్ పీరియడ్‌లో ఉంది. అంటే కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే కొన్ని కొంత కాలం పాటు అవి ఇనాక్టివ్ అయిపోతాయన్నమాట. అంటే సైలెంట్‌గా నిద్రపోయినట్లుగా ఉండిపోతాయి. అప్పుడవి కదలవు. మనం గనక చూసామంటే వాటిల్ని అవి చనిపోయాయి అనేసి అనుకుంటామనమాట. సో, ఆ విధంగా అవి వాటి యొక్క లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటాయి. ఈ డ్రాగన్ కూడా ఏంటంటే డార్మెంట్ స్టేట్‌లో ఉందనమాట. అంటే ఇనాక్టివ్ కండిషన్‌లో ఉందది. ఇట్ వాస్ లుకింగ్ లైక్ డెడ్ బట్ ఇట్ వాస్ నాట్ రియల్లీ డెడ్. అది నిజంగా చనిపోలేదు. ఇట్ వాస్ ఇన్ ద డార్మెంట్ పీరియడ్. కానీ ఆ స్నేక్ క్యాచర్‌కి అవన్నీ తెలీవనమాట. తనేమనుకున్నాడు అంటే అక్కడ ఒక పెద్ద డ్రాగన్‌ని చూసి అది చనిపోయింది అనేసి అనుకున్నాడనమాట. ఇట్ వాస్ బిగ్ అండ్ లుక్డ్ అట్రాక్టివ్ ఇన్ గోల్డెన్ యెల్లో కలర్. సో, ఏ కలర్‌లో ఉందది? గోల్డెన్ యెల్లో కలర్‌లో ఉంది. ఇంకా చాలా అట్రాక్టివ్‌గా ఉందనమాట ఆ డ్రాగన్. హీ బండిల్డ్ అప్ ద కోల్డ్ క్రియేచర్ ఇన్ ఎ క్లోత్ అండ్ టైడ్ ఇట్ అప్ విత్ ఎ స్ట్రింగ్. సో, దాన్నేం చేశాడంటే బండిల్డ్ అప్ అంటే దాన్ని కట్టేసుకున్నాడనమాట. సో, కోల్డ్ క్రియేచర్ అంటే ఎవరిక్కడ? డ్రాగన్. సో, ఆ డ్రాగన్‌ని బాగా ఒక క్లాత్‌లో కట్టేసి దానికి ఒక తాడుతోటి కట్టేసి అండ్ క్యారీడ్ ఇట్ డౌన్ టు ద టౌన్. దాన్నెక్కడికి తీసుకొచ్చుకున్నాడు? టౌన్ దగ్గరికి తీసుకొచ్చేసుకున్నాడు. హి వాస్ డ్రీమింగ్ దట్ దిస్ మైటీ డ్రాగన్ వుడ్ చేంజ్ హిస్ ఫేట్. సో, అతను కలగంటున్నాడనమాట. కలగనడం అంటే ఇక్కడ ఆశించడం అనేసి. ఏమని ఆశిస్తున్నాడు అంటే ఈ మైటీ డ్రాగన్ అంటే ఈ పెద్ద సైజులో ఉన్నటువంటి వెరీ హ్యూజ్ సైజులో ఉన్నటువంటి ఆ డ్రాగను తన యొక్క రాతను మార్చేస్తుంది. ఫేట్ అంటే తన యొక్క రాతని, తన యొక్క సిట్యుయేషన్‌ని మార్చేస్తుంది. అంటే ఎక్కువ డబ్బులు సంపాదించి పెడుతుంది అనేసి అనుకుంటున్నాడు.
పీపుల్ వుడ్ అడ్మైర్ హిస్ బ్రేవ్ యాక్ట్ అండ్ ట్రీట్ హిమ్ ఇన్ ఏ సెరిమోనియల్ వే. సో, అక్కడున్నటువంటి పీపుల్ అంతా కూడా తను తీసుకొనొచ్చినటువంటి ఆ డ్రాగన్‌ని చూసి అందరూ కూడా అతని యొక్క గొప్ప ధైర్యానికి మెచ్చుకొని అతన్ని గొప్పగాడిగా చూస్తారు. అతన్ని ఒక సెలబ్రిటీలాగా చూస్తారు అనేసి అనుకుంటున్నాడు. హీ మైట్ గెట్ ఎ లాట్ ఆఫ్ మనీ సో థట్ హీ కుడ్ లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్. ఇంకా ఏమనుకుంటున్నాడంటే, సో, దాన్ని అందరికి చూపించి, తను దాన్ని చంపేసి తీసుకొనొచ్చాను అనేసి అందరికీ చెప్పి, తను ఒక గొప్ప ధైర్యవంతుడిలాగా ట్రీట్ చేసుకొని, ఒక సెలబ్రిటీలాగా మారిపోయి, అందరి దగ్గర నుంచి ఎక్కువ డబ్బు పొంది, తను ఒక లగ్జూరియస్, ఒక కంఫర్టబుల్ లైఫ్‌ని లీడ్ చేయాలి అనేసి అనుకుంటున్నాడనమాట ఆ స్నేక్ క్యాచర్. సో, అది ఏమన్నా సాధ్యమవుతుందా? చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరిగిందో. ఫైనల్‌గా హీ కేమ్ టు ద టౌన్. అంటే హీ రీచ్డ్ ఎ బజార్ ఇన్ ద టౌన్. సో, ఆ టౌన్‌లో ఒక స్ట్రీట్‌కి వచ్చేసాడనమాట. లుక్! హీ షౌటెడ్ ఔట్ టు ద టౌన్ పీపుల్. లుక్ వాట్ ఐ హావ్ బ్రాట్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ అన్‌టైరింగ్ సెర్చ్ ఫ్రమ్ ద మౌంటైన్స్. కమ్ అండ్ సీ దిస్ టెర్రిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్ విచ్ ఐ హావ్ కిల్డ్. సో, అక్కడున్నటువంటి ఆ టౌన్‌కి తీసుకొనొచ్చి, అక్కడ దాన్ని ఓపెన్ చేసి పెట్టి, అప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళతో ఇలా చెప్తున్నాడు. లుక్! చూడండి అనేసి పెద్దగా అరుస్తున్నాడు. సో, లుక్ వాట్ ఐ హావ్ బ్రాట్. నేనేం తెచ్చానో చూడండి. విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ అన్‌టైరింగ్ సెర్చ్ ఫ్రమ్ ద మౌంటైన్స్. సో, చాలా డిఫికల్ట్ టాస్క్ ఇది. మీరెవ్వరు గూడా చేయలేరు. ఇంకా నేను అసలు ఎంత కష్టపడ్డానో తెలుసా దీన్ని పొందేందుకు, దీన్ని ఓడించి తీసుకునేందుకు. సో, కమ్ ఆన్ అండ్ సీ దిస్ టెర్రిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్ విచ్ ఐ హావ్ కిల్డ్. చూడండి ఈ డ్రాగన్‌ని నేనే చంపేసి తీసుకొనొచ్చాను. చూసారా నా ధైర్యం గురించి అనేసి పెద్దగా అరుస్తూ అక్కడున్నటువంటి ఆ ప్రజలందరికీ చెప్తున్నాడు. వాళ్ళందరికీ కూడా ఏమని చెప్తున్నాడంటే, తనే ఆ డ్రాగన్‌ని చంపేసి తీసుకొనొచ్చాడు. తను చాలా గొప్పవాడు అనేసి గొప్పలు చెప్పుకుంటున్నాడనమాట అక్కడున్నటువంటి ప్రజలకి. ద టౌన్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఫార్ అండ్ నియర్ లుక్డ్ ఈగర్‌లీ అట్ ఇట్. సో, ఆ టౌన్‌లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అది చూసి చాలా ఇంట్రెస్ట్‌గా వచ్చి చూస్తున్నారు దాన్ని. దే రెయిల్డ్ అరౌండ్ ద డ్రాగన్. రెయిల్డ్ అంటే క్యూ కట్టేసారనమాట. సో, రౌండ్‌గా సర్కిల్‌లాగా పెద్ద క్యూ కట్టేసారు డ్రాగన్ చుట్టూరా. అండ్ ద క్రౌడ్ గ్రూ సో థిక్ దట్ పీపుల్ జాస్టిల్డ్ అగైన్స్ట్ వన్ అనదర్. సో, జాస్టిల్డ్ అంటే పుష్డ్ రఫ్‌లీ అగైన్స్ట్ సంబడీ ఇన్ ఎ క్రౌడ్. వాళ్ళంతా కూడా ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారనమాట. ఎందుకని? ఆ డ్రాగన్‌ని చూడాలి అనేసి ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. ఆల్ క్రేనింగ్ దేర్ నెక్స్. సో, క్రేనింగ్ అంటే టు లీన్ ఆర్ స్ట్రెచ్ ఓవర్ సంథింగ్ టు సీ బెటర్. సో, అక్కడున్నటువంటి దాన్ని చూడాలి, చూడాలి అనేసి వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారనమాట. దేర్ నెక్స్ట్ టు క్యాచ్ ఎ గ్లింప్స్ ఆఫ్ దట్ ఫియర్స్ అండ్ టెర్రిబుల్ డ్రాగన్. సో, ఒక లుక్ ఒక్కసారన్నా దాన్ని చూద్దాము. గ్లింప్స్ అంటే టేక్ ఏ షార్ట్ లుక్ అనమాట. అంటే ఒక్కసారన్నా ఆ డ్రాగన్‌ని చూద్దాము అనేసి అందరూ ఒకరినొకరు తోసుకుంటూ అక్కడ గుంపులు గుంపులుగా తయారైపోయారనమాట ఆ డ్రాగన్ చుట్టూరా. దే వర్ రియల్లీ అస్టానిష్డ్. వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక డ్రాగన్‌ని చంపడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్ వాస్ వెరీ పవర్‌ఫుల్. సో, కిల్లింగ్ ఎ డ్రాగన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ టాస్క్. బట్ అట్లాంటిది ఒక స్నేక్ క్యాచర్ డ్రాగన్‌ని చంపి తీసుకొనొచ్చాడు అంటే అందరూ కూడా ఎగబడి మరి దాన్ని చూస్తూ ఉన్నారు. దే హాడ్ నెవర్ సీన్ సచ్ ఎ స్ట్రేంజ్ క్రియేచర్. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి క్రియేచర్‌ని వాళ్ళు ఇంతవరకు వాళ్ళ లైఫ్‌లో చూడలేదు. అందుకనే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. ఇట్ వాస్ బిగ్గర్ థాన్ ఎనీ స్నేక్ దే హాడ్ ఎవర్ సీన్ బిఫోర్. వాళ్ళు ఇంతకు ముందు చూసినటువంటి ఏ పాము కూడా, ఏ స్నేక్ కూడా దీనంత పెద్దగా లేదనమాట. అందుకనేసి అందరూ కూడా దాన్ని చాలా వింతగా ఆశ్చర్యంతోటి చూస్తూ ఉన్నారు. ఇన్ ద టౌన్ ద సన్ గ్రూ హాటర్. సో, ఈ టైంలో ఏమైంది అంటే, సన్ వచ్చేసి కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే సన్ రైజెస్ అనేవి కొంచెం వేడిగా అవుతూ ఉన్నాయి. అండ్ బై ద వార్మ్త్ ఆఫ్ ఇట్స్ రేస్ ద డ్రాగన్ బిగాన్ టు ఎమర్జ్ స్లోలీ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజెన్ స్టేట్. సో, అప్పుడేమైందో తెలుసా? ఎప్పుడైతే ఆ సూర్యుని యొక్క వేడి కిరణాలు వాటి యొక్క వేడి ఎక్కువ చేస్తూ ఉన్నాయో, ఆ వేడి కిరణాలు ఎప్పుడైతే సూర్యుని
వేడి రేస్ అంటే సూర్యుని యొక్క హాట్ రేస్, ఇంకా సూర్యుని యొక్క వేడి కిరణాలు ఎప్పుడైతే ఆ డ్రాగన్ పైన పడడం స్టార్ట్ చేశాయో, అప్పుడు ఆ డ్రాగన్ వచ్చేసి తన యొక్క ఫ్రోజన్ స్టేట్ నుంచి బయటికి రావడం స్టార్ట్ చేసింది. ఫ్రోజన్ అంటే కెప్ట్ ఏ వెరీ లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్. అంటే ఆ లో టెంపరేచర్ నుంచి తమను కాపాడుకునేదానికి అక్కడున్నటువంటి యానిమల్స్ ఏం చేస్తాయంటే డార్మెంట్ పీరియడ్‌లోకి ఎళ్ళిపోతాయన్నమాట. ఇన్‌యాక్టివ్ పీరియడ్‌లోకి ఎళ్ళిపోతాయి. చచ్చిపోయినట్టు ఉండిపోతాయి. కానీ ఎప్పుడైతే సూర్యుడు వాటి యొక్క వేడిని అలా ప్రసరింపజేస్తాడో, ఆ వేడి తగిలినగానే అవి మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకున్నట్లుగా మళ్ళీ వాటి యొక్క యాక్టివ్ స్టేజ్‌లోకొచ్చేస్తాయన్నమాట. ఎప్పుడైతే సూర్యుని యొక్క రేస్ డ్రాగన్ పైన పడడం స్టార్ట్ అయిందో, అప్పుడు స్లోగా అది తిరిగి నార్మల్ కండిషన్‌కి రావడం స్టార్ట్ అయింది. ఇట్ హ్యాడ్ నాట్ బీన్ డెడ్ ఎట్ ఆల్. బట్ మియర్లీ ఫ్రోజన్ వితౌట్ ఔట్‌వర్డ్ మూవ్‌మెంట్. అది నిజంగా చనిపోలేదు. జస్ట్ అది ఇట్ వాస్ ఇన్ ద ఫ్రోజన్ కండిషన్. అంటే గడ్డకట్టుకున్నటువంటి కండిషన్‌లో ఉందదంతే అది. సో, ఇప్పుడు దానికి ఔట్‌వర్డ్ మూవ్‌మెంట్ లేకపోవచ్చు. బట్ లోపలంతా కూడా దాని బాడీలో ఉండేటువంటి పార్ట్స్ అన్నీ కూడా వర్కింగ్ ప్రాపర్‌లీ. స్లోలీ ద డ్రాగన్ ఇన్ ద బండిల్ స్టార్టెడ్ మూవింగ్. స్లోగా ఆ బండిల్ కట్టబడినటువంటి ఆ డ్రాగన్ స్లోగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సూన్ ఇట్ బర్స్ట్ ఫోర్త్ ఫ్రమ్ ద క్లాత్ అండ్ స్ట్రింగ్ దట్ హ్యాడ్ బీన్ టైడ్ అరౌండ్ ఇట్. సో, ఒక్కసారిగా ఏమైంది అంటే, అది తన యొక్క బండిల్‌ని దాన్ని కట్టిపెట్టినటువంటి క్లాత్‌ని కూడా సో, తెంచుకుంటూ దానికి కట్టినటువంటి తాడులను తెంచుకుంటూ ఒక్కసారిగా బయటకొచ్చేసింది. ద టౌన్ పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్ అట్ ద సైట్ ఆఫ్ ద ఫియర్స్ డ్రాగన్. అప్పుడు గుంపులుగా చేరున్నారు కదా! ప్రజలంతా కూడా. వాళ్ళందరూ కూడా భయపడిపోయారనమాట ఆ డ్రాగన్ కదలడంతోటే. దే కుడ్ నాట్ బిలీవ్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. వాళ్ళకర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి వాళ్ళకెవరికీ కూడా అర్థం కావట్లేదు. ద స్నేక్ క్యాచర్ సెడ్ దట్ హీ హాడ్ కిల్డ్ ద డ్రాగన్. సో, స్నేక్ క్యాచర్ ఏమో డ్రాగన్‌ని చంపేశాను నేను అనేసి చెప్పాడు. బట్ ద డ్రాగన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ ఇట్ వాస్. కానీ ఇప్పుడు డ్రాగన్ మళ్ళీ తిరిగి బతికినట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇట్ వాస్ మూవింగ్. ఇట్ ఈస్ ఇన్ ఫుల్ లైఫ్. దే రాన్ అవే ఫ్రమ్ ఇట్ ఇన్ పానిక్. పానిక్ అంటే భయమనమాట. ఎక్స్‌ట్రీమ్ ఫియర్. వాళ్ళందరూ కూడా చాలా దూరంగా భయంతోటే పరిగిస్తూ పారిపోతున్నారు. క్రషింగ్ ఈచ్ అదర్ యాస్ దే ఫ్లెడ్. సో, ఫ్లెడ్ అనమాట. అంటే పారిపోవడం. అలా పారిపోతున్నప్పుడు కొంతమంది కింద పడిపోతే వాళ్ళని తొక్కుకుంటూనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. స్ట్రీక్స్ ఫిల్డ్ ద స్ట్రీట్స్. సో, స్ట్రీక్స్ అంటే ఏంటంటే లౌడ్ క్రైస్ అనమాట. అంటే పెద్దగా అరవడం అనమాట. అందరూ కూడా పెద్దగా అరుచుకుంటూ, ఒకరినొకరు తొక్కుకుంటూ దే ఆర్ మూవింగ్ అవే. దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. ద డ్రాగన్ mighty serpent that it was devoured whoever was its path and finding a pillar. సో, ఆ డ్రాగన్ ఏం చేసిందంటే, సో, దానికి మధ్యలో ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళని తినేస్తూ అక్కడున్నటువంటి ఒక పెద్ద స్తంభం దగ్గరికి చేరుకుంది. డివోర్డ్ అంటే ఈట్ ఆల్ సంథింగ్ క్విక్‌లీ. సో, ఎవరైతే దాని దారిలో మధ్యలో వస్తూ ఉంటారో వాళ్ళందరినీ తినేస్తూ ఇట్ ఫౌండ్ ఏ పిల్లర్. అంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఒక పెద్ద పిల్లర్‌లాగా, స్తంభంలాగా. సో, ఇక్కడికి చేరుకునిందనమాట. అండ్ ఆఫ్టర్ రీచింగ్ దట్ ఎంట్వైన్డ్ ఇట్‌సెల్ఫ్ అరౌండ్ ఇట్. సో, తర్వాత అదేం చేసిందంటే ఆ పిల్లర్‌కి ఎంట్వైన్ చేసింది. ఎంట్వైన్ అంటే కర్ల్డ్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్. అంటే అది దానికి చుట్టుకుంటూ ఒక పాములాగా చుట్టుకుంటూ అది చూసారా? ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమవుతుంది పిక్చర్‌లో. సో, ఎలా ఉందది ఒక పాములాగా ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోయింది చూసారా? ఆ పిల్లర్‌కి. సో, అలా వెళ్ళిపోయిందనమాట. ఈటింగ్ అలైవ్ ద మ్యాన్ హూ థాట్ హీ హాడ్ ఈజిలీ క్యాప్చర్డ్ ఎ టెర్రిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్. సో, అక్కడికి చేరుకొని అది ఒకరిని తింటూ ఉంది. ఎవరిని తింటూ ఉందో తెలుసా? ఇట్ వాస్ ఈటింగ్ ద మ్యాన్ హూ థాట్ దట్ హీ హాడ్ క్యాప్చర్డ్ ద డ్రాగన్ వెరీ ఈజిలీ. చెప్పండి ఎవరిని తింటూ ఉందది? ద స్నేక్ క్యాచర్‌ని. యెస్, స్నేక్ క్యాచర్‌ని అది తింటూ పైకి తిరుక్కొని చేరుకునిందనమాట. ఆ స్తంభానికి చేరుకొని ఆ పైకి ఇలా తింటూ ఉంది. చూసారా? దాని నోట్లో ఒక మనిషి ఉన్నాడు చూసారా? హి ఈస్ నన్ అదర్ థాన్ ద స్నేక్ క్యాచర్. సో, మనకి ఈ
లెసన్‌ని బాగా మనం అర్థం చేసుకుంటే మనకొక విషయం అర్థమవుతుంది. ఏంటది? మనకి తెలియనటువంటి విషయాల్లో మనము జోక్యం చేసుకోకూడదు. ఇంకా మనకి తెలియనటువంటి యానిమల్స్ దగ్గరికి స్ట్రేంజ్‌గా కనిపించినప్పుడు వి షుడ్ నాట్ గో నియర్ టు దెమ్ బికాస్ దే మైట్ బి డేంజరస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఆథర్ ఎవరు అంటే మౌలానా జలాల్ ఉద్దీన్ రూమి అనేటువంటి అతను దీని యొక్క ఆథర్. సో, మీకందరికీ కూడా ఈ స్టోరీ బాగా నచ్చిందనేసి అనుకుంటున్నాను. మనం ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో, మనకి గ్లోసరీ ఉంది. ఆల్రెడీ మనం ఈ మీనింగ్స్ అన్నీ చూసాము. కాకపోతే మరొకసారి డిస్కస్ చేసుకుందాం. డిస్‌ప్లే అంటే టు షో సంథింగ్ టు పీపుల్. కాపర్స్ అంటే బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాస్ కరెన్సీ. యాక్చువల్లీ ఇలాంటి కాపర్ కాయిన్స్ మనం ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసేవారు. డ్రాగన్. సో, ఈ డ్రాగన్ అనేది జనరల్‌గా స్టోరీస్‌లో ఉంటుంది. ఇది ఒక పెద్ద అగ్రెసివ్ యానిమల్ అన్నమాట. దీనికి వింగ్స్ ఉంటాయి. ఒక పెద్ద టెయిల్ ఉంటుంది. ఇంకా దాని నోట్లోంచి ఫైర్ కూడా వస్తూ ఉంటుంది. దాన్ని ఫైర్ డ్రాగన్ అనేసి అంటుంటారు. నెక్స్ట్ వన్ జోస్టిల్డ్. జోస్టిల్డ్ అంటే పుష్డ్ రఫ్‌లీ అగైన్స్ట్ సంబడీ ఇన్ ఏ క్రౌడ్. నెక్స్ట్ వన్ క్రేనింగ్. క్రేనింగ్ అంటే టు లీన్ ఆర్ స్ట్రెచ్ ఓవర్ సంథింగ్ టు సీ బెటర్. నెక్స్ట్ వన్ ఫ్రోజన్. ఫ్రోజన్ అంటే కెప్ట్ ఎట్ ఏ వెరీ లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్. అంటే మనము చాలా తక్కువ టెంపరేచర్‌లో పెడతామనమాట. సో, ఎందుకంటే వాటిల్ని మనం ప్రిజర్వ్ చేసేదానికి. అట్లాంటిది కండిషన్‌ని ఫ్రోజన్ అంటాం. మనకి డీప్ ఫ్రీజర్ అంటాం చూసారా ఫ్రిడ్జెస్‌లో అలాంటిదనమాట. అలాంటి కండిషన్. నెక్స్ట్ వన్ డివోర్డ్. డివోర్డ్ మీన్స్ ఎట్ ఆల్ సంథింగ్ క్విక్‌లీ. డార్మెంట్. డార్మెంట్ అంటే ఇనాక్టివ్. ష్రీక్ అంటే ఎ లౌడ్ క్రై. నెక్స్ట్ వన్ ఎంట్వైన్డ్. ఎంట్వైన్డ్ అంటే కర్ల్డ్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్. సో, దీనితోటే మనకి గ్లోసరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్‌ని చూద్దాం. ఇక్కడ మనకి 5 క్వెషన్స్ ఇచ్చారు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్ 1 ఆర్ 2 సెంటెన్సెస్ అనేసి ఇచ్చారు. ఒక సెంటెన్స్ లేదా 2 సెంటెన్సెస్‌లో మనము ఇక్కడున్నటువంటి 5 క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే వై డిడ్ ద స్నేక్ క్యాచర్ గో టు ద స్నోవి మౌంటైన్స్? ఎందుకసలు స్నేక్ క్యాచర్ స్నోవి మౌంటైన్స్‌కి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ద స్నేక్ క్యాచర్ వెంట్ టు ద స్నోవి మౌంటైన్స్ టు క్యాచ్ ద న్యూ కైండ్స్ ఆఫ్ స్నేక్స్. సో, కొత్త స్నేక్స్ ఏమన్నా కనిపిస్తే వాటిల్ని పట్టుకోవాలి అనేసి ద స్నేక్ క్యాచర్ వెంట్ టు ద స్నోవి మౌంటైన్స్ కదా! రైట్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్. హౌ వాస్ ద డ్రాగన్ వెన్ ద స్నేక్ క్యాచర్ ఫౌండ్ ఇట్ ఇన్ ద స్నోవి మౌంటైన్స్? స్నోవి మౌంటైన్స్‌లో స్నేక్ క్యాచర్ డ్రాగన్‌ని ఫైండ్ ఔట్ చేసినప్పుడు దాని యొక్క కండిషన్ ఎలా ఉంది? ద డ్రాగన్ వాస్ ఇన్ డార్మెంట్ స్టేట్ వెన్ ద స్నేక్ క్యాచర్ ఫౌండ్ ఇట్. సో, డ్రాగన్ ఏ స్టేట్‌లో ఉంది? డార్మెంట్ స్టేట్‌లో ఉంది. అంటే ఇనాక్టివ్ స్టేట్‌లో ఉందన్నమాట. ఫ్రోజన్ స్టేట్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. వాట్ మేడ్ ద స్నేక్ క్యాచర్ పిక్ ద డ్రాగన్ అప్ విత్ హిమ్? సో, స్నేక్ క్యాచర్ ఎందుకు డ్రాగన్‌ని తనతో పాటు తీసుకెళ్ళాలి అనుకున్నాడు? ఇట్ వాస్ బిగ్ అండ్ లుక్డ్ అట్రాక్టివ్ ఇన్ గోల్డెన్ అండ్ యెల్లో కలర్. సో, గోల్డెన్ యెల్లో కలర్‌లో చాలా అట్రాక్టివ్‌గా కనిపించిందది. ఇంకా చాలా పెద్దదిగా ఉంది. సో, దాన్ని తీసుకొనెళ్తే తను మనీ సంపాదించుకోవచ్చు అనేసి అనుకున్నాడు. ఇన్ ద ఎండ్ ద డ్రాగన్ బిగాన్ టు మూవ్. హౌ డిడ్ దట్ హ్యాపెన్? ఎండింగ్‌లో డ్రాగన్ మూవ్ అయింది. ఎలా జరిగిందది? ద డ్రాగన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజన్ స్టేట్ బికాస్ ఆఫ్ హాట్ సన్ రేసెస్. సో, సూర్యుని యొక్క హాట్ సన్ రేసెస్‌కి ఏమైంది? ఆ యొక్క డ్రాగన్ అనేది తన యొక్క ఫ్రోజన్ స్టేట్ నుంచి బయటికొచ్చేసిందనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద స్నేక్ క్యాచర్ మేడ్ ఎ రాంగ్ చాయిస్. డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? వై ఆర్ వై నాట్? సో, స్నేక్ క్యాచర్ ఒక రాంగ్ చాయిస్‌ని ఎంచుకున్నాడు. మీరు అగ్రీ చేస్తారా? కాదా? అయితే ఎందుకు అగ్రీ చేస్తారు? కాకపోతే ఎందుకు అగ్రీ చేయరు? యెస్, హి మేడ్ ఎ రాంగ్ చాయిస్. నేనైతే అతను రాంగ్ చాయిసే ఎంచుకున్నాడనేసి అనుకుంటున్నాను. బికాస్ హి లాస్ట్ హిస్ లైఫ్ బికాస్ ఆఫ్ బ్రింగింగ్ ద డ్రాగన్ టు ద సిటీ. సో, ఆ డ్రాగన్‌ని సిటీకి తీసుకురావడం వల్ల తన ప్రాణాలే కోల్పోయాడు. కాబట్టి తను ఒక రాంగ్ చాయిస్‌నే ఎంచుకున్నాడు అనేసి నేను అనుకుంటున్నాను. దీనితోటి మనకి క్వెషన్ ఆన్సర్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్‌లోనే బి చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు మేక్ ద సెంటెన్స్ మీనింగ్‌ఫుల్ అనేసి ఇచ్చారు ఇక్కడ మనకి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ద స్నేక్ క్యాచర్ కాట్ ద స్నేక్స్ బికాస్. ఎందుకు స్నేక్ క్యాచర్ స్నేక్స్‌ని పట్టుకుంటూ ఉన్నాడు చెప్పండి? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఇట్ వాస్ హిస్ లైవ్లీహుడ్. బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ద స్నేక్ క్యాచర్ ఫౌండ్ ద డ్రాగన్ ఇన్ ఏ డాష్ స్టేట్.
ఏ స్టేట్‌లో డ్రాగన్‌ని చూసాడు స్నేక్ క్యాచర్? ఫ్రోజెన్ స్టేట్ కదా! యెస్. ఇన్ ద ఫ్రోజెన్ స్టేట్. హి డిసైడెడ్ టు టేక్ ద డ్రాగన్ టు ద టౌన్ బికాజ్ ఎందుకు డ్రాగన్‌ని తను టౌన్‌కి తీసుకొనెళ్ళాలి అనేసి అనుకున్నాడు చెప్పండి? బికాజ్ ద టౌన్ పీపుల్ హాడ్ నెవర్ సీన్ ఇట్. సో, టౌన్ పీపుల్ వచ్చేసి ఎప్పుడు దాన్ని చూసుండరు కాబట్టి, దాన్ని తీసుకెళ్తే తను డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. ద క్రౌడ్ గ్యాదర్డ్ ఇన్ ద బజార్స్ బికాజ్ ఎందుకు క్రౌడ్ అంతా కూడా బజార్స్‌లో గ్యాదర్ అయ్యారు? చెప్పండి? బికాజ్ ఆఫ్ ద అట్రాక్టివ్ షౌటింగ్ ఆఫ్ ద స్నేక్ క్యాచర్. సో, స్నేక్ క్యాచర్ యొక్క అట్రాక్టివ్ షౌటింగ్ తోటే అందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు. ద మైటీ డ్రాగన్ స్వాలోడ్. ద మైటీ డ్రాగన్ ఎవరిని తినేసింది చెప్పండి? ఎవరిని తినేసింది? సమ్ పీపుల్ అండ్ ద స్నేక్ క్యాచర్ కదా! తన దారికి అడ్డంగా వచ్చిన వాళ్ళని తినేస్తూ, తర్వాత స్నేక్ క్యాచర్‌ని కూడా అది తినేస్తూ వెళ్ళిపోయిందనమాట. నెక్స్ట్ సి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సే వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. రైట్ టీ ఫర్ ద ట్రూ అండ్ ఎఫ్ ఫర్ ద ఫాల్స్. సో, ఇక్కడ మనం ట్రూ ఆర్ ఫాల్స్‌ని మనం ఇక్కడ పెట్టాలనమాట. ద స్నేక్ క్యాచర్ వెంట్ ట్రెక్కింగ్ టు ద మౌంటైన్. సో, ట్రెక్కింగ్‌కి వెళ్ళాడు మౌంటైన్‌కి. ఫాల్స్. The snake catcher thought the dragon was dead. True. He put the dragon around his neck and came to the town. False. He told the town people that he had killed the mighty dragon. True. The dragon was a very familiar creature to the town people. False. The warmth of the sun's rays brought the dragon to life. True. The dragon looked at the people and felt afraid. False. The snake catcher's life ended in a tragic way. Ended in a tragic way. Correct only. This is true. Actually, this will be ట్రూ అనమాట. ఇక్కడ ఫాల్స్ అని పడింది. దీన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే స్నేక్ క్యాచర్ లైఫ్ ఎలా ఎండ్ అయింది? చాలా సాడ్‌గానే ఎండ్ అయిపోయింది కదా! చనిపోయాడు కదా! కాబట్టి ఇక్కడ ట్రూ వస్తుంది. దిస్ ఈజ్ జస్ట్ ఏ టైపో ఎర్రర్. కాబట్టి ఇక్కడ మీరు టీ అని పెట్టుకోండి ఇక్కడ. ఇక్కడ ఏం రావాలి? టీ అంటే ట్రూ అనమాట. లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ట్రూ. దీనితోటి మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకేనా?